చతుష్టయః. ఇది ఈ సంవత్సర ఫలిత శ్లోకం. అంటే ఒక్కటి మాత్రం కనిపిస్తూ ఉన్నది. ఏమిటి అంటే పరాభవనామ సంవత్సరంలో ఆధిపత్యం కోసం పోరాటాలు జరుగుతాయి. ఏ ఆధిపత్యం? ఇంట్లో భార్యాభర్తల మధ్య ఆధిపత్యం, లేకపోతే పరిపాలనలో రాజుకు మంత్రులకు మధ్య ఆధిపత్యం. ఇలా చాలా చోట్ల ఆధిపత్యాన్ని కోరుకునేటువంటి మనుషులు ఎక్కువైతారు. కానీ ధర్మంగా ఉన్నటువంటి వాడు ఖచ్చితంగా నిలబడి విజయాన్ని సాధించగలుగుతాడు. ఎవరు పరాభవించబడతారో అంటే అసహనం కలిగినటువంటి వాడికి పరాభవం తప్పదు. ఈ సంవత్సరం క్షుద్రధాన్యములు ఫలిస్తాయి. ఇంకొక మాట, ఈ సంవత్సరం వర్షాలకు తిరుగులేదు. నైరుతి ఋతుపవనములు బ్రహ్మాండంగా వచ్చేస్తున్నాయి. ఈ సంవత్సరం తెలంగాణలో ఎక్కడ చూసినా అద్భుతమైనటువంటి ఆ గంగమ్మ యొక్క, గోదావరి తల్లి యొక్క ప్రాభవ వైభవ ప్రవాహములన్నీ కూడా నా తెలంగాణను వ్యవసాయ తల్లిగా మార్చి అందరికీ కడుపు నిండా అన్నం పెట్టి రైతులందరికీ ఆనందాన్ని పంచేటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరం మనకు వచ్చింది. కాబట్టి చింత వద్దు, చికాకు వద్దు, కలిసి కట్టుగా పనిచేస్తే విజయం అనేటువంటిది ముంగిటనే ఉంటుంది. మనలో మనం పోట్లాడితే కుటుంబం పాడైపోతుంది. కాబట్టి అందరూ కూడా సమిష్టిగా, చైతన్యవంతంగా, ఒకే మాట, ఒకే సిద్ధాంతం, ఒకే విజయం. అదే ఈ పరాభవ నామ సంవత్సరం. ఈరోజు గురువారం నాడు వచ్చింది కాబట్టి రాజు గురువయ్యాడు, మంత్రి కుజుడయ్యాడు, సేనాపతి చంద్రుడయ్యాడు, సస్యాధిపతి శుక్రుడయ్యాడు, ధాన్యాధిపతి బుధుడయ్యాడు, అర్ఘాధిపతి రవి అయ్యాడు, మేఘాధిపతి చంద్రుడయ్యాడు, రసాధిపతి రవి అయ్యాడు, నీరసాధిపతి శుక్రుడయ్యాడు. మొత్తం 9 మంది నాయకులు మనకు పరిపాలన చేస్తున్నారు. ఈ 9 మంది నాయకుల చేతనే మేము పంచాంగం అనేటువంటిది చూసి రాస్తాం. మా సిద్ధాంతం ఎలా ఉంటుంది అంటే దీనిలో ఎక్కువ మంది శుభాన్ని ఇచ్చేటువంటి వాళ్ళుంటే ఈ సంవత్సర ఫలితం బాగుంటుంది అని రాస్తాం. ఇది సిద్ధాంతంలో ఉండేటువంటి రహస్యం. అందుకే ఈ సంవత్సరం 7 శుభాధిపత్యం వచ్చింది. గ్రహముల్లో 2 పాపులకు పాపాధిపత్యం వచ్చింది. అంటే అర్థమేమిటి? శుభాధిక్యత ఎక్కువ, పాపాధిక్యత తక్కువ పరాభవ నామ సంవత్సరంలో. 21 మంది ఉపనాయకులలో 16 మందికి శుభ ఆధిపత్యం వచ్చింది. ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే ఈ సంవత్సరం మనకు పరాభవ శ్రీరస్తు విజయస్తు శుభమస్తు ప్రజలకు పరాభవయేట ప్రబల జయము. తెలంగాణ మాగాన సిరి సంపదలతోడ తలతలలాడగా ధన్యమవగా పాలనా దక్షత పరగు రేవంతుని కమ్మని దీవనల్ కలుగవలయు. బాచంపల్లి తనదు భక్తి పూర్వకముగా ఇచ్చు ఆశీస్సులు హెచ్చవలయు. తొలగిపోవాలి ఆపదల్ తొందరగా కలుగవలె శాంతి సౌఖ్యముల్ క్రమముగా. ధర్మ మార్గమున ధాత్రి వెలుగా అందరికి గలుగుగావుత అక్షయముగా. ఈ సంవత్సరం గురువు రాజయ్యాడు అంటే మంచి ధార్మికుడైనటువంటి వాడికి రాజ్యాధిపత్యం వచ్చింది. భయపడాల్సినటువంటి పని లేదు. నేనేమైనా మంచిదే కానీ నా ప్రజలు బాగుండాలి అనేటువంటి తపన రాజుల యందు పరిఢవిల్లుతుంది. ఎప్పుడైతే ఈ భావన ఉంటుందో పరిపాలన అనేటువంటిది సంక్షేమంగా ముందుకు సాగుతుంది. ఇంకొక మాట, వర్షలగ్నంలో అలాగే జగల్లగ్నంలో రవిచంద్ర శుక్ర శనులు, చతుర్థ కేంద్రంలో బృహస్పతి, షష్ఠ స్థానంలో కేతువు, వ్యయంలో కుజ బుధ రాహు స్థితి. తెలంగాణ ఆవిర్భావ చక్ర ప్రకారంగా రాష్ట్రంలో సుపరిపాలన చెయ్యటానికి అనుక్షణం రాజు తహతహలాడిపోతూ ఉంటాడు, ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మీనలగ్న ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో వ్యూహాలు, ఆలోచనలు, బాధ్యతా భావం అనేటువంటిది ఈ సంవత్సరం చాలా వరకు పెరుగుతుంది. లగ్న దశమాధిపతి అయినటువంటి గురువు చతుర్థ భావంలో ఉండటం వల్ల పరిపాలనలో ప్రజా సంక్షేమం, భూమి,
వ్యవసాయం మొదలైనటువంటి అంశాలకు అద్భుతంగా ప్రాధాన్యం పెరుగుతుంది. ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ రంగం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సంవత్సరం పేరనేటువంటిది వచ్చే అవకాశం కూడా ఉంది. ద్వితీయ నవమాధిపతి అయినటువంటి కుజుడు ద్వాదశంలో ఉండటం వల్ల ఆర్థిక వ్యవహారముల యందు కొంత జాగ్రత్త ఈ సంవత్సరం కూడా పడవలసి వస్తుంది. అందరికంటే చిక్కెవరికి అంటే ఆర్థిక శాఖను చూచేటువంటి వారికే చాలా చిక్కు. ఏమిటి అంటే నిధులు 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 అంటారు, ఉండండి 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 అంటారు. ఈ సంవత్సరం కూడా ఆర్థికంగా కొంత ఇబ్బంది పడక తప్పదు. ఈ విషయంలో కఠినాతి కఠినమైన నిర్ణయములుంటేనే పరిపాలన బాగుంటుంది, కానీ లేకపోతే ఆర్థికంగా ఇబ్బంది అనేటువంటిది తప్పదు అని ద్వితీయ నవమాధిపతి అయినటువంటి కుజుడు వ్యయస్థానాన్ని సూచిస్తూ చెప్తున్నటువంటి ఫలితం ఇది. షష్ఠభావంలో కేతువు ఉండటం ఆరోగ్య రంగం కానీ ఆరోగ్యపరమైనటువంటి శాఖలో కానీ తప్పకుండా కొంత అద్భుతమైనటువంటి ప్రక్షాళన జరుగుతుంది. ముఖ్యంగా ఆసుపత్రులు, ప్రజా ఆసుపత్రులు, ప్రజలందరికీ ఆమోదయోగ్యమైనటువంటి వైద్యం అందించటానికి మంత్రివర్గం అందరూ కూడా కంకణం కట్టుకొని నిలబడటం ఈ సంవత్సరం మనందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి విషయం అని చెప్పవచ్చు. చతుర్థ సప్తమాధిపతి బుధుడు ద్వాదశంలో ఉండటం వల్ల ఒప్పందాలు, భాగస్వామ్యం, ఇతర రాష్ట్రాలతో నీటి పంపకాల వ్యవహారాలు ఇవన్నీ కూడా జాగ్రత్తగా అడుగులు వేయవలసి వస్తుంది. ద్వాదశ భావంలో బుధ రాహు కుజ ప్రభావంతో రాష్ట్రానికి ఖర్చులు అనేటువంటివి బాగా పెరుగుతాయి. తృతీయ అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు లగ్నంలో ఉచ్చస్థితిలో ఉన్నందువల్ల స్త్రీలు కాని, కళలు కాని, సంస్కృతి కాని, దేవాలయం కాని, సంక్షేమ రంగాలు కాని, చలనచిత్ర రంగం కాని, మీడియా రంగం కాని ఇవన్నిటికీ అద్భుతమైనటువంటి వృద్ధి. నేను గత సంవత్సరం కూడా చెప్పినటువంటి మాట ఏమిటి, మీడియా వాళ్లకు న్యూస్లు క్రియేట్ చేయాల్సిన పని ఉండదు. పుష్కలంగా వార్తల మీద వార్తలు, వార్తల మీద వార్తలు, ప్రతిరోజు సంచలనమే తప్పకుండా మీడియాకుంటుంది. చలనచిత్ర రంగంలో అద్భుతమైనటువంటి విజయాలు కూడా ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, లేకపోతే భారతదేశానికి సంబంధించిన కావచ్చు, ఇద్దరు స్త్రీలకు అంతర్జాతీయ ఖ్యాతి లభించే అవకాశం కనిపిస్తుంది. ఉన్నత పదవుల్లోనైనా, ఇంట్లోనైనా, ఎక్కడైనా, ఎలాగైనా, ఏమైనా స్త్రీలకు సంబంధించిన ఆధిపత్యం సుస్పష్టంగా పెరిగే అవకాశం కలుగుతోంది. కాబట్టి మగవాళ్ళు పరాభవం కాకుండా జాగ్రత్తగా ఉండండి అని పంచాంగం చెబుతోంది. ఇక సప్తమ దశమాధిపతి గురువు లగ్నంలో ఉండటం తెలుగు రాష్ట్రాలకు చక్కటి ఒక ప్రేమతత్వంతో, ఒక ఒడంబడికతో పరిపాలన అనేటువంటిది చెయ్యటానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి పోరాటం చేసి నిధులు సాధించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా భాగ్యంలో చంద్రరాహు సంయోగం, న్యాయస్థానాల యొక్క జోక్యం పరిపాలనలో విపరీతమవుతాయి. ఈ సంవత్సరం కూడా భారతదేశం మొత్తం మీద కొన్ని చట్టాల మీద బహిరంగ చర్చలనేటువంటివి, దానికి న్యాయస్థానాల యొక్క వత్తాసు కానీ ఈ సంవత్సరం మనం విరివిగా చూస్తాము. ముఖ్యంగా అంతర్జాతీయ న్యాయవేదిక పైన భారతదేశం అనేటువంటిది తిరుగులేని ముద్రను సాధించబోతున్న సంవత్సరం. భారతదేశము ఇతర దేశాలకు పరాభవం చేసే సంవత్సరమే ఈ పరాభవనామ సంవత్సరము. అది స్పష్టంగా ఉంది. అయితే ఈ సంవత్సరం ఎవరు జాగ్రత్తగా ఉండాలి అంటే భాగవతంలో దశమ స్కంధంలో ఒక శ్లోకముందు. ఏమిటి? యదా దేవేషు వేదేషు గోషు విప్రేషు సాధుషు ధర్మే మయిచ విద్వేషః సవా ఆశు వినశ్యతి. శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, గోవులందు, విప్రకోటియందు, ధర్మ పదవియందు తగలినాయందు వాడెన్నడలుగు వాడె హింసనుందు.